సో, ఇప్పుడు ఈ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ టెక్నిక్స్‌లో మనకి మేజర్‌గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రాబబిలిటీ శాంప్లింగ్, ఇంకొకటి నాన్ ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఈ పర్టిక్యులర్ ప్రాబబిలిటీ శాంప్లింగ్‌లోనే మనకి ఒక ఫ్యూ టైప్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రాండమ్ శాంప్లింగ్ అని చెప్పి గాని, లేదా సిస్టమాటిక్ శాంప్లింగ్ అని చెప్పి గాని, ఇంకా క్లస్టర్డ్ శాంప్లింగ్ అని, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ అని కొన్ని టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్ గూడా మనం కొంచెం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది ప్రాబబిలిటీ శాంప్లింగ్. ఇందులో ఫస్ట్ టైప్ వచ్చేసి వైట్ పెన్ తీసుకుందాం. ఫస్ట్ టైప్ వచ్చేసి సింపుల్ రాండమ్ శాంప్లింగ్. సో, సింపుల్ రాండమ్ శాంప్లింగ్ అంటే పర్టిక్యులర్‌గా మన ఏ టెక్నిక్ ఫాలో అవ్వము. ఒక నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ తీసుకొని ఏ ఒక్క అబ్జర్వేషన్ అన్నా రాండమ్‌గా సెలెక్ట్ చేస్తాం. సో, సింపుల్‌గా చెప్పాలంటే రాండమ్ శాంప్లింగే. సో, ఆ పేరులోనే డెఫినిషన్ ఉంది. కాపోతే మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్పాలని చెప్పి చెప్తున్నాను. రాండమ్‌గా శాంప్లింగ్ చేస్తాము. దాన్నే సింపుల్ రాండమ్ శాంప్లింగ్ అంటారు. దీనిలో పర్టిక్యులర్‌గా మనం ఏం ఆర్డర్ ఫాలో అవ్వం. సెకండ్‌ది సిస్టమాటిక్ శాంప్లింగ్. దీంట్లో మనం ఒక ఆర్డర్‌ననేది ఫాలో అవుతాం. మీకు ఈ పాటికే ఈ సిస్టమాటిక్ శాంప్లింగ్ అంటే అర్థమైపోయే ఉంటది. ఎవ్రీ nth టర్మ్ అంటే ఒక ఎన్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనం పెట్టుకొని ఎవ్రీ nth అబ్జర్వేషన్ ఆఫ్ ది పాపులేషన్ డేటా, ఆ పాపులేషన్ డేటాలో ఆ nth టర్మ్ అనేది మనం తీసుకుంటాం రాండమ్‌గా. ఇది రాండమ్‌గానే జరుగుతుంది. కానీ ఆ nth నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ అనేది మనం తీసుకుంటున్నాం. సో, అది సిస్టమాటిక్ శాంప్లింగ్ ఇంకా సింపుల్ రాండమ్ శాంప్లింగ్‌కి డిఫరెన్స్. మీకు అర్థమయ్యే ఉంటుంది. సిస్టమాటిక్ అంటే nth అబ్జర్వేషన్ తీసుకుంటాం. అది రాండమ్‌గా. ఇంకా థర్డ్‌ది. థర్డ్‌ది వచ్చేసి మనకి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. సో, ఇంకొకటి స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్ థర్డ్‌ది. ఈ స్ట్రాటిఫైడ్ శాంపుల్‌లో మనం డిఫరెంట్ గ్రూప్స్‌గా కన్సిడర్ చేస్తాం. ఇది పాపులేషన్ డేటా అనుకోండి. ఇదొక ఇదొక గ్రూప్ అని మనం అనుకోని, ఈ గ్రూప్స్‌లో నుంచి మనం రాండమ్‌గా శాంపిల్ చేస్తాం. అంటే ఈ గ్రూప్స్ గూడా మనం పర్టిక్యులర్ క్యారెక్టర్ బేస్డ్‌గా ఒక పర్టిక్యులర్ కాలమ్ బేస్డ్‌గా గాని అట్లా చేస్తా ఉంటాం. ఇది నెక్స్ట్ చెప్పబోయే క్లస్టర్ శాంప్లింగ్ గూడా సిమిలర్‌గా ఉంటది. కానీ క్లస్టర్డ్ శాంప్లింగ్‌లో డిఫరెన్స్ ఏంటంటే, ఇది మనం ఒక క్యారెక్టర్ బేస్డ్ మీద చేస్తున్నాం. క్లస్టర్ శాంప్లింగ్‌లో అలా కాదు. క్లస్టర్ శాంప్లింగ్‌లో దగ్గరగా ఉన్న డేటానంతా క్లస్టర్డ్‌గా చేయొచ్చు. లేకపోతే ఇందులో చేసినట్టే ఆహ్, ఈ ఒక క్యారెక్టర్ బేస్డ్ గూడా చేయొచ్చు. సో, ఇవి కొంచెం సిమిలర్‌గా ఉన్నప్పటికీ కొంచెం డిఫరెంటే ఇవి. క్లస్టర్స్ దెన్ రాండమ్ శాంప్లింగ్ ఈస్ డన్. ఇంకా ఫైనల్‌ది ఫిఫ్త్‌దొచ్చేసి మల్టీ స్టేజ్ శాంప్లింగ్. ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ ఏవైతే మనం 4 శాంప్లింగ్ టెక్నిక్స్ వాడామో, ఈ 4 శాంప్లింగ్ టెక్నిక్స్‌ని ఒక 2 డిఫరెంట్ టెక్నిక్స్‌ని కలిపి వాడడం గాని, ఎట్లా అంటే ఈ సిస్టమాటిక్ శాంప్లింగ్ ఉంది. ఎవ్రీ nth అబ్జర్వేషన్‌ని మనం తీసుకుంటున్నాం పాపులేషన్ డేటాలో. అలాగే క్లస్టర్ చేసాం. ఒక క్లస్టర్ శాంప్లింగ్‌లో. ఈ క్లస్టర్ చేసి ఎవ్రీ nth అబ్జర్వేషన్‌ని ఆ పర్టిక్యులర్ క్లస్టర్‌లో తీసుకురావడం. అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇక్కడ మల్టీ స్టేజ్ శాంప్లింగ్‌లో చేయొచ్చు. దాని పేరే మల్టీ స్టేజ్ శాంప్లింగ్. సో, అది ఓన్లీ మనకి ప్రాబబిలిటీ శాంప్లింగ్ టెక్నిక్స్‌లో ఉండే టైప్స్. ఇప్పుడు కొన్ని నాన్ ప్రాబబిలిటీ టెక్నిక్‌లో గూడా ఉండే టైప్స్ గూడా చూద్దాం మనం. నాన్ ప్రాబబిలిటీ
సాంప్లింగ్ టెక్నిక్స్. నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ టెక్నిక్స్. వీటిలో ఆహ్, మనం ఎలా చేస్తామంటే కొన్ని ఇండివిడ్యువల్స్ ఎవరైతే మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళని రీచ్ అవుతాం. దీని బేసిక్ డెఫినిషన్ అది. సెలెక్టింగ్ ఇండివిడ్యువల్స్ హూ ఆర్ ఈజియెస్ట్ టు రీచ్. సో, ఒకటి కన్వీనియంట్ సాంప్లింగ్. మీకు ఈ పేరు బట్టే అర్థమైపోయి ఉంటది. కన్వీనియన్స్ అంటే మనకి కన్వీనియంట్‌గా ఎవరైతే ఈజీగా ఉన్నారో వాళ్ళని రీచ్ అవ్వడమే. సేమ్ డెఫినిషనే దీనికి గూడా. ఇంకొకటి జడ్జ్‌మెంటల్ సాంప్లింగ్. జడ్జ్‌మెంటల్ అంటే ఇప్పుడు మీరు ఒక ఆహ్, పర్టిక్యులర్ సినారియో ఏదన్నా తీసుకుంటే చాలామంది ఒక ఒపీనియన్ తీసుకొని లేదా ఒక గ్రూప్ ఆఫ్ బంచ్ ఆఫ్ పీపుల్ యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళేమనుకుంటున్నారో ఆ రిజల్ట్ వాళ్ళ జడ్జ్‌మెంట్ రిజల్ట్ ఏవైతే ఉంటదో దాన్ని బట్టి మనం ఒక కన్క్లూజన్‌కి రావడం. సాంప్లింగ్ అంటే మన ఫైనల్‌గా చేసేది ఒక కంక్లూజన్‌కి రావడానికి. అది. ఇంకా థర్డ్‌ది స్నోబాల్ సాంప్లింగ్. స్నోబాల్ సాంప్లింగ్ కొంచెం చెప్పాలంటే ఇప్పుడు ఒక డిసీజ్ ఉందనుకోండి. ఒక కరోనా వైరస్ లాంటిది ఏదన్నా డిసీజ్ లాంటివి ఉన్న పీపుల్ ఉంటారు గదా! రేర్ డిసీజ్ ఉన్న పీపుల్ గాని, అట్లాంటి పీపుల్ చాలా తక్కువ మందుంటారు. వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర అంటే వాళ్ళ దగ్గర డేటా కలెక్ట్ చేసి ఈ పర్టిక్యులర్ వైరస్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఈ పర్టిక్యులర్ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ ఏంటి? అనేది తీసుకొని అనేది డిసైడ్ చేయగలిగిన ఇది సాంప్లింగ్ టెక్నిక్ ఇది. స్నోబాల్ సాంప్లింగ్ అంటాం. నేనిచ్చిన ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ తీసుకొని ఇచ్చాను. ఇక్కడ అలాగే డిసీజ్ కాకుండా ఒక పర్టిక్యులర్ స్కిల్ అయ్యుండొచ్చు. లేదా పర్టిక్యులర్ ఎక్స్‌పర్‌టీస్ అయ్యుండొచ్చు. కొంతమంది పీపుల్ దగ్గర ఆ ఎక్స్‌పర్‌టీస్ ఎక్కువుంటది. అట్లాగా. అట్లా గూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఫైనల్‌ది కోటా సాంప్లింగ్ అని. కోటా అంటే తెలిసే ఉంటది మీకు. కోటా అంటే పర్టిక్యులర్ గ్రూప్‌గా డివైడ్ చేయడమే. బేస్డ్ ఆన్ ఏజ్ లేదా క్యాస్ట్ ఇంకా రీజియన్ ఇట్లాగా. ఈ ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లల్ని తీసుకొని సర్వే జేయడం. ఆ క్యాస్ట్ పీపుల్‌ని తీసుకొని సర్వే జేయడం. అట్లాగా. ఆ రీజియన్‌లో సర్వే జేసి ఎట్లా ఉంది పరిస్థితంతా చూసుకోవడం. అది కోటా సాంప్లింగ్ కిందకి వస్తది. సో, అవి కొన్ని టెక్నిక్స్ మనకి నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ ఆహ్, టెక్నిక్స్‌లో వస్తాయి. నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్‌కి, ప్రాబబిలిటీ సాంప్లింగ్‌కి డిఫరెన్స్ మేజర్‌గా మీరు చూసినట్లయితే, మనం ఇక్కడ ఆహ్, అబ్జర్వేషన్స్ ఎన్నున్నాయని చెప్పి ప్రాబబిలిటీలో కన్సిడర్ చేస్తున్నాం. ఎంత్ అబ్జర్వేషన్ అని చెప్పి, ఇన్ని గ్రూప్స్‌గా చేస్తున్నాం అని చెప్పి. కానీ ఇక్కడ అట్లా ఉండదు. నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్‌లో మనం ఎవరైతే ఈజీగా అవైలబుల్‌గా ఉంటారో వాళ్ళ దగ్గర ఈ ఏవైతే సర్వే చేయడం అవన్నీ ఉంటాయో అవి చేస్తున్నాం. సో, అది మేజర్ డిఫరెన్స్ ప్రాబబిలిటీ సాంప్లింగ్ ఇంకా నాన్ ప్రాబబిలిటీ సాంప్లింగ్‌కి. నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ డేటా చూద్దాం. ఆ తర్వాత ఇంకా డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్‌లోకి వెళ్ళిపోదాం. థాంక్ యూ.